వర్ష వెళ్ళ పన్నెండైతే పన్నెండు అన్నా వెళ్ళగి ఇంత స్పీడ్ ఎందుకు వెళ్ళగో. Hi guys, good morning, good afternoon, good evening and welcome back to our channel. So yeah guys, so అఫీషియల్గా మన ఈ కర్ణాటక సిరీస్లో దిస్ ఈజ్ లాస్ట్ డే 7. సో మనము గోకర్ణ నుండి హైదరాబాద్ వెళ్తున్నాము. మీకు ఈ ఎంటైర్ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మీరు ఏవైనా మీ వీడియోస్ మిస్ అయితే ఆ ప్లేలిస్ట్లో కూడా పెడతాను, చూడండి. డోంట్ మిస్ ఇట్. నేను ప్రతిదీ ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసిన. సో ఇట్ వెంట్ ఏ వెరీ గుడ్ రైట్. హోప్ యూ లైక్ ద వీడియోస్ అండ్ మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే, సో విల్ మీట్ ఆన్ ద బైక్. బాయ్. ఓకే, ఆల్ రైట్ గైస్, బ్యాక్ టు గోప్రో వ్యూ. సో మనము గోకర్ణ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం ఇప్పుడే. సో ఇక్కడ నుంచి 6:50 చెప్పినా కదా, రీచింగ్ టైం వచ్చేసి 8:33 చూపిస్తుంది నైట్. బట్ మధ్యలో మనం కంపల్సరీ ఆగుతాం కాబట్టి బ్రేక్ఫాస్ట్కో, లంచ్కో, కాఫీకో. సో ఒక 2 hours నేను ఎక్కువనే వేసుకుంటున్నా. 8:30, 9:30, 10:30 అంటే 11 అవుతుంది అనుకుంటా నేను రీచ్ అయ్యేసరికి ఇంటికి, అంతే. సో మార్నింగ్ టైంలో గోకర్ణ ఎలా ఉంటుందో చూడండి, ఎంత పీస్ఫుల్గా కామ్గా ఉందో. జై శ్రీరామ్, జై బజరంగబలి. ఇప్పుడు కోడి కూసింది 7 o'clockకి. దానికి ఇప్పుడు మెలకువైనట్టుంది. ఒక్కసారి లెఫ్ట్ టర్న్ తీసుకుంటా, ఆ వ్యూ చూడండి, అదిరిపోతుంది. సన్ రైజ్ అవుతుంది ఒక సైడు అండ్ రివరు. ఓహో, అక్కడ ఓషన్లో కలిసేస్తుంది, అది ఓషన్. వా 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 వా, వాట్ ఏ బ్యూటిఫుల్ డే టు స్టార్ట్ మ్యాన్. వెరీ నైస్, వెరీ నైస్. I will definitely miss these scenes. I got a lot of memories. Thank you God, I love you. ఎంత బాగుంది. ఇంకా ఇట్లా సడన్గా టర్న్స్ ఉంటే మాత్రం స్లో చేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం ఆవులు రోడ్డు మధ్యలోనే ఉంటున్నాయి. సో టర్నింగ్ అప్పుడు మధ్యలో ఉంది అనుకోండి, కథమే, ఇంకా అందుకనే జాగ్రత్తగా వెళ్ళాలి. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో ఈ ఘాట్ సెక్షన్లో. జస్ట్ ఆ హిల్ పైనే ఇట్లా సన్ వచ్చిండు. అండ్ రైట్ సైడ్లో కంప్లీట్గా వాటర్తో, ఇది రివర్ యాక్చువల్గా. నైస్ సన్ రైజ్, మంచి సన్ రైజ్తోని స్టార్ట్ చేస్తున్నాం మనం రైడ్. ఇంతకుముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక విలేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఏమో ఒక చిన్న అట్లా ముంగర లారీ వెళ్తుంది, ఆ లారీ లాగా ఒకటి వెళ్తుంది. ఆయన రైట్ సైడ్ ఖాళీ ఉంది కదా, ఏం లేదు, వెహికల్స్ రావట్లేదని నేను చూసి కొంచెం స్పీడ్ వెళ్తున్నావు దాన్ని ఓవర్టేక్ చేయడానికి. సడన్గా 2 కుక్కలు రోడ్డు మీద గురుకొచ్చినాయి గల్లీ నుంచి. ఓ నీ అమ్మ, జస్ట్ మిస్, లేకుంటే గుద్దేదాన్ని నేను. అందుకే విలేజ్ దగ్గర జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇలాంటి టర్నింగ్స్ దగ్గర కూడా అంటే మనకు ఒక సైడ్ నుంచి కనిపించట్లేదంటే ఇంకా సైడ్ వెళ్ళొద్దని. ఇప్పుడు నాకు అక్కడ కనిపించట్లేదు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు వెళ్ళాలి. రైట్ సైడ్ లుక్ చూడండి, సన్ రైజ్. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నచ్చితే కామెంట్ చేయండి. ఓకే, నేను ఇంకా రెగ్యులర్గా మంచి రైడ్స్ చేస్తా, మీకు మంచి వ్లాగ్స్ అండ్ మోస్ట్ సినిక్ రైడ్స్ కూడా ఇస్తా. ఎవరన్నా మీరు అండ్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటా, ఏదైనా రైడ్కి వెళ్తున్నా ఏంటి అనేది. ఎందుకంటే రీసెంట్ ఒక బ్రో కామెంట్ చేసిండు, బ్రో మనం ఒక రైడ్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా అని. సో బ్రో, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, దీనికి డిఎం చేయండి, మనము ఒక వీకెండ్ కలిసి బ్రేక్ఫాస్ట్ రైడ్ చేద్దాం.
సో ఇలా అప్డేట్స్ పెడుతూనే ఉంటాను రెగ్యులర్గా నేను ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్తానా ఏంటి అనేది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. నేను పెద్ద తూ బ్లాగర్ లాగా చెప్పట్లేదు. ఏంటంటే ఇప్పుడు మీరు కూడా చిన్న చిన్న స్టార్ట్ చేసే ఉంటారు కదా, స్టార్ట్ చేయాలనుకున్నా నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా. మంచిగా మనం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటుంది. అండ్ వీ మేక్ ఎ న్యూ ఫ్రెండ్స్ ఆల్సో. సో మన వైబ్ సెట్ అయింది అనుకోండి, మనం లాంగ్ ట్రిప్స్ కూడా వేయచ్చు. ఓ చూడండి రోడ్స్ ఎట్లున్నాయో. ఇంతకుముందు కూడా సేమ్ ఇలాంటి రోడ్సే, ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్. ఎట్లుంటే ఏంటంటే గోపురం జారిపోతా. అరే ఏం రోడ్ రా ఇది అమ్మ. ఎట్లా బస్సు టైంకి బస్సు రావాలా? ఎంత దూరం రా బాబు ఇట్లా. ఓకే, ఆ ప్యాచీ రోడ్స్ తర్వాత ఒక 2 కిలోమీటర్స్ తర్వాత రోడ్డు మళ్ళీ కొంచెం మంచిగా ఉండే. హుబ్లీ వచ్చేసి 115 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అందుకనే నేను రికార్డింగ్ ఆన్ చేసిన. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్, నైస్ లొకేషన్. ఇటు సైడ్ పెద్ద వాటర్ లేవు రైట్ సైడ్, బట్ ఇక్కడ చూడండి ఇలాంటి బ్రిడ్జెస్ ఎన్నో క్రాస్ చేసినాం మనం వచ్చే రూట్లో. సో అక్కడ కొన్ని ప్లేసెస్ దగ్గర ఆల్రెడీ నేను దిగి వీడియో తీసిన. సో ఇక్కడేం దిగట్లేదు ఎందుకంటే మనకు కొంచెం టైం కన్స్టెంట్ ఉంది ఈరోజు. వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు సే, ఐ వాంట్ టు టెల్ యూ. సో ఇది నేను మ్యాంగ్లూర్కి వెళ్ళినాక తీసేసిన ఈ లాంగ్ వైజరు, కానీ చాలా యూస్ఫుల్ అయింది. అండ్ ఇది లేకపోతే ఎంత కష్టం ఉంటుందో కూడా తెలుస్తుంది నాకు ఇప్పుడు. సో విండ్ మాత్రం డైరెక్ట్ నా మొహానికి తగులుతుంది, ఇట్లా నా చెస్ట్కి తగులుతుంది, ఇట్లా బండితో ఇట్లా దోచేస్తుంది ఎక్కువ హై స్పీడ్ వెళ్ళినప్పుడు. హుబ్లీ రైట్, కార్వార్ 53 కిలోమీటర్స్. సో యూ షుడ్ టేక్ రైట్. ఓ హర్ష వెళ్ళవా? వెళ్ళవా? ఏంటది? దేవుడా సారీ. జై శ్రీరామ్, జై బజరంగబలి. ఇంతకుముందు ఒక లారోడు అమ్మ అటు కంప్లీట్ టర్నింగ్ ఉంది, అక్కడ ఓవర్టేక్ చేస్తున్నాడు. నేను జస్ట్ ఈ వైట్ లైన్ ఉందా దీని పక్కన చిన్న ఉంది చూడండి, ఆ పక్క లేన్ నుంచి డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయినాయి. ఇక ఎప్పుడన్నా తెలివిదక్కడు మన ఏమంటారు టర్నింగ్లో ఓవర్టేక్ చేస్తాడా? ఈ ఏరియా మొత్తం అట్లే ఉంది, మొత్తం ఇట్లా లారీలతోనే ఉందన్నమాట. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి వెహికల్స్ ఎట్లా వస్తున్నాయా, మొత్తం గుట్టలు ఎక్కాలి. ఇప్పుడు మనం ఎక్కి దిగాలి. చలి మాత్రం అమ్మా సంపి దొబ్బుతుందిరా, ఇంత చలి ఉందిరా నాయన. నాకింత చలి అనిపించాలి ఇది 6 డేస్ ఎప్పుడు. గైస్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చినాక ఇక్కడ ఒక చిన్న విలేజ్ అనిపించింది. ఒక టీ తాగుదాం ఆయన, టీ బ్రేక్. అక్కడ మన బైక్ పార్క్ చేసిన. చలి మాత్రం హావ కొడుతుంది, గజ్జ అనుకుతున్నాను ఆయన. ఈ జాకెట్ ఉన్న ఈ మచ్చలు ఏంటంటే బలక్లా పెట్టుకున్నా, అందుకని ఇట్లా అచ్చులాగా పడ్డాయి. చలి మాత్రం నెక్స్ట్ డేంజర్ ఉంది, అది మైనస్ ఉన్నట్టుంది నాకు, ఇట్లా వణుకుతున్నా ఆయన. సో ఒక మంచి గరం ఛాయ్ తాగి మళ్ళా విల్ స్టార్ట్ అవర్ రైడ్. నాకు ఇట్లా అనుకుతుంది, ఇట్లా చేయలేదు. మన బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసింది. లుక్స్ సో యమ్మీ. ఈ చలికి వేడి ఏదినా బాగానే ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ సూపర్ ఉంది. కింద ఆమ్లెట్లా వేసి పైన బ్రెడ్స్ పెట్టాను.
ఈ చలిలో వేడి వేడిగా సూపర్ ఉంది, టేస్ట్ అవుతుంది. తిని ఒక చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. యా క్విక్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ టీ కూడా తాగేసిన వేడివేడిగా. ఈ చలిలో కొంచెం వేడివేడి టీ తాగితే కొంచెం సెట్ అయింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఖర్చు పట్టుకొని దానిపైన బరక్లా పెట్టిన. ఈయన ఏమన్నా విలేజ్ ఇది, ఆయన హోటల్ అది. అయ్యో అక్కడ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాక ఇదేదో ఊరు వచ్చింది, చాలా పెద్దగా ఉంది. మంచి అంటే మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, లాడ్జెస్ ఉన్నాయి స్టే చేయడానికి. బాగుంది. ఏమో నాకు గోపురం తీసేయాలనిపిస్తుంది, అంత తిక్క పడుతుంది. వాటి కింద పడుతుంది కెమెరా. ఏం చేయాలి చెప్పండి, ఇక అసలు ఆగట్లే ఇది. యా హై గైస్, సో ఆల్మోస్ట్ మనం ఒక 300 కిలోమీటర్స్ వచ్చినాము. నేను ఎక్కడ మోటో లాగా ఆపేసిన, అదే మన ఘాట్ సెక్షన్ అయిపోయాక నేను గోప్రో తీసేసిన. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ప్రతిసారి కింద పడుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళేది కూడా అంటే ఘాట్ సెక్షన్ దాటినాక, ఘాట్ రోడ్ దాటినాక మొత్తం హైవేనే, సేమ్ కైండ్ ఆఫ్ హైవే. అక్కడ చూపించడం కూడా పెద్ద ఏం అనిపించలేదు. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగలేదు. ఇక నేను నాన్ స్టాప్ కొట్టేసిన. ఒక 300 కిలోమీటర్స్, ఒక 200 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ కొట్టేసిన. ఇప్పుడు ఇంకా మనము 360 కిలోమీటర్స్ ఉంది రీచ్ అవ్వడానికి. అండ్ రీచింగ్ టైం వచ్చేసి 9:30 చూపిస్తుంది అరౌండ్. మధ్యలో మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం కాబట్టి 10:30 లోపు నేను ఇంట్లో ఉంటా. యా ఇక్కడ ఒక మంచి లొకేషన్ కనిపించింది, అందుకని మీకు చూపిద్దామని ఆగిన. ఇంకా షార్ట్ వైజర్ తీసేసి ఇది లాంగ్ వైజర్ పెట్టిన. ఇప్పుడు కొంచెం బండి స్టేబుల్గా ఉంది అనమాట. ఎంత గాలి వచ్చినా ఆగుతుంది, స్టేబుల్గా ఉంది. అండ్ లుక్ ఎట్ ద లొకేషన్. Yeah, that's it guys. So మళ్ళీ ఎక్కడ నావుతే ఐ విల్ టేక్ ఎ వ్లాగ్. ఓకే చలో బాయ్.